వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అనాయాసాయన మరణం అని ఒక ఇది ఉంది కదా, అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరుడు అని ఈ మధ్య చదివా యూట్యూబ్లో. అబ్బబ్బా ఎంత బాగా చెప్పాడు ఎవరో తెలియదు. దేహాంతే తవ సాన్నిధ్యం చాలా పెద్ద ఆశ, అది అక్కర్లేదు అని ఆయన నేను మొత్తం 3 చెప్పాడు ఆయన. ఇలా 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 అది నాకు పరమేశ్వరుడు అండి. ఆ 3ోది వదిలేసి నాకు 2 చాలులే, ఆఖరి రోజులు శాంతంగా సుఖంగా వెళ్ళిపోవాలి, అది వెళ్తుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. సో నిజంగా కనుబొమ్మలు ఉన్నాయి, ముందు ముడిపడతాయి కానీ కనుబొమ్మలు ముడివేయాల్సిన అవసరం లేదు, అంత హ్యాపీగా దొరుకుతుంది. ఎందుకంటే సంపాదించి పెట్టాలి, ఎవరికి అది ఏ బాధ లేదు, సంపాదించి పడేస్తున్నాడు, ఏం కావలిస్తే అడగడం మరుక్షణం ఉంటుంది అక్కడ. మా అబ్బాయి నేను మందు కొడుతుంటాను, అది రమ్ము. ఒకసారి బయటకు వెళ్తున్నాను, ఏంటి డాడీ అక్కడికి వెళ్తున్నాడు మందు కన్నా. నేను స్కూటర్ మీద వెళ్ళి నా బాటిల్ తెచ్చి కూర్చున్నాను. 2 నిమిషాలు మళ్ళీ వీడు వచ్చాడు, వాడు వెనక ఓడాడు ఇంత పట్టుకుని. దానిలో నేను తాగేది 10-12 బాటిల్స్. నువ్వు రోజు అంటే అయిపోయిన తర్వాత బాటిల్ వెళ్ళడం ఏంటి చెప్తున్నా. అంటే బ్యాడ్ హ్యాబిట్ని సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటే అది వేరు. ఇంక నన్ను సపోర్ట్ చేయడం నువ్వు అనడం 80 ఏళ్ళ తర్వాత నాకు ఎవడ ఏం చెప్తాడమ్మా ఇది చెయ్యని కదా. అది వాడు కూడా చెప్పడు అని చెప్తున్నా. 12 బాటిల్స్ అలా పడి ఉన్నాయి. నాకు బాటిల్ 6 days వస్తుంది అంటే 60 days అక్కడ రెడీ ఉన్నాడు. 12 ఏళ్ళు 72 3 నెలలు అటు ఇటు. అంటే ఇండస్ట్రీలో ఉండబట్టి అలవాటైందా సార్ మీకు ఆ వాతావరణంలో, లేక బాధలో వచ్చిందా, సంతోషంగా బాధగా ఆడుతుండే బాబే. నేను ఎప్పుడు బాధపడినాం అస్సలు. బాధపడి బుడ్లు ఎత్తారంటారు, అది ఒక రకం సైకాలజీ ఉంటుంది. నాకు బాధల వల్ల అది లేదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వారానికి ఒకసారి 10 రోజులకి ఒకసారి ఉండేది. నా కొడుకు పుట్టిన తర్వాత రెగ్యులర్ అయింది. ఓహో, అంతవరకు అప్పుడు కొడుకు పుట్టిన తర్వాత అంటే ఒక 40 years తర్వాత నా ఏజ్ అప్పుడు రెగ్యులర్ అయింది. మేడం సార్, మీ శ్రీమతి గారు మిమ్మల్ని మీ జీవితం చూసి ఏం చెప్పారు మీకు లైఫ్ లాంగ్? ఇప్పుడు ఎక్కడున్నారు? నాతో ఉంది, దాన్ని టాటా చెప్పి వచ్చాను. ఓహో, ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడిపోయారు అందరూ. ఇప్పుడు ఈ స్థిరం అన్న మాటకి అర్థం లేదు అది, బట్ స్థిరపడిపోయినట్టు లెక్క. ఇప్పుడు మేము అద్దెకే ఉంటున్నాం. నాకు ఎంఐజీలు ఉన్నాయి కదా చిత్రపూరి కాలనీలో, ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ అని 3 ఉన్నాయి. అవును, అందులో ఎంఐజీలో నాకు నా పేరున ఉంది ఒక ఫ్లాట్. అది ఎలా వచ్చింది, అది రావడం కూడా చూసాము. అంటే లైఫ్లో ఏదో పెద్ద ప్లాన్లు చేయకండి, బుద్ధిహీనత ప్లాన్ చేయడం వద్దు, జరుగుతుంది. చిత్రపురి అని ఏదో పెట్టారని, దీనికి ఏదో పెట్టుకుంటే చీప్గా వస్తాయని చెప్పి ఏదో చెప్తే నేను మెంబర్షిప్ తీసుకున్నా. 200-500 మెంబర్షిప్ నేను తీసుకున్నా. అంటే కరెక్ట్గా 2000లో అమ్మ. 2000 ఇప్పుడు 2024 కదా, 2024 ఇప్పుడు 2000 దీనిలో కట్టాను. ఆ తర్వాత వచ్చారు అన్నారు. వాడి నంబర్లు కూడా వాడిచ్చిన మీకు ఇదో ఈ ఫ్లాట్ అని పూర్తి కట్టేసి ఇట్స్ రిజిస్టర్డ్ ఆన్ మై నేమ్, అది నా పేరు ఉంది. అంటే బేసిక్గా మీరు హైదరాబాద్లో స్థిరపడ్డారా? స్థిరపడడం అంటే ఇదిగా స్థిరపడ్డా, ఇదే ఇక్కడ ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ఇంకా నాకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నాదంటూ ఒక ఇల్లు, ఇంకేం కావాలి? హ్యాపీస్, ఆల్ హ్యాపీస్, ఫుల్ హ్యాపీస్. అసలు అన్హ్యాపీ అన్న మాట లేదు తెలియదు, ముందు కూడా లేదు. అయితే ఒక విధమైన మెలంకలి వస్తుంది ఒక స్టేజ్ దాటాక. నెవర్ ఏ సఫర్డ్ మెలంకలీస్, నెవర్ లేదు. అంటే నా కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి రావనుకుంటాను నా బుర్రకి. ఆ జాతికి చెందిందా అనుకుంటున్నాను. ధన్యులు సార్, అయితే మీరైతే ధన్యులు. రియలీ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇది ఆ వర్రీ అయిపోయి తల పట్టుకున్న వాళ్ళని చూస్తున్నాను కదా, అలాంటివి నాకు వచ్చే ఉంటాయి కదా.
బట్ తల పట్టుకోవడం ఎప్పుడు లేదు. నెవర్ నెవర్ నెవర్. ఒకనొక టైంలో మద్రాసులో ఎక్కడో పాండిబదులు నేను ఫ్రెండ్స్ దమ్ము కొట్టుకుంటే ఒకడు వచ్చి సార్ సార్ మిమ్మల్ని మీతో మాట్లాడాలట అన్నారు. ఎవర్రా అని చూస్తే అక్కడ ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు. నమస్కారం సార్ అన్నాడు. అక్కడి నుంచి నమస్కారం అని వెళ్ళాను. సార్ నా పేరు పలానా, మాది చిత్తూరు, ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్. నాకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఉన్నాయి, 15-20 లక్షల వరకు. అది అప్పుడు 15 లక్షల ఇండస్ట్రీస్ వెరీ బిగ్ అమౌంట్. అలాగా సరే అనుకున్నాను. అయింది. ఆయనతో సినిమా రిజిస్టర్ చేయడం, స్క్రిప్ట్ వర్క్ అవ్వడం. ఈయన ఎవరైనా డైరెక్టరు గురువా అనుకుంటాడు. ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్, ఎవ్రీథింగ్. చివరికి సినిమా తీయడం జరిగింది. బట్ ఆయనకి నాకు చిన్న తేడాలు వచ్చి బయటకు వచ్చాను. హేమసుందర్ సమర్పించు, స్వాతి మూవీస్, ఇల్లు పెళ్ళి టైటిల్. సినిమా రిలీజ్ అయిందమ్మా. బట్ ఇట్ డింట్ రన్ వెల్. ఓకే, నష్టం రాలేదు, లాభం కూడా పెద్ద లేదు. వాటితో తేడా వచ్చిన తర్వాత మద్రాసు వదిలేశాను. ఎందువల్లనంటే అప్పుడు ఆ ప్రొడక్షన్ పనిలో పడి తిరగడం ఒకటి, 2 హేమసుందర్ అంటే అబ్బాయి ఇప్పుడు హేమసుందర్ ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఆ సినిమా తీస్తున్నాడు. ఇంకా నటించరని ఒక పేరు వచ్చేది. దాంతో బొత్తిగా వేషాలు లేకుండా పోయి ఇంకెందుకు లేని వైజాగ్ వచ్చి అది. ఇతర భాషల్లో మీరు అయ్యో, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ. మలయాళం అరేమా? అరిమా అంటే అరిమా అంటే అంతవరకు అరేమా. అదిగా శుభ్రం కడితే కంటదా పెడితే మనకు చెప్పాడు. మలయాళం కూడా. తమిళ్ చాలా బాగా వచ్చి ఉంటుంది మీకు, మద్రాసులో ఉన్నారు కాబట్టి. ఉన్నదంతా మా తెలుగు గ్యాంగే కదా. తమిళ్ వచ్చి నా పెళ్ళానికి నాతో వచ్చిన పని పిల్లకి నాకంటే తమిళ్ ఎక్కువ తెలుసు. నాకు తమిళ్ తక్కువ. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఆల్ దట్, బట్ ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్. పని ఉండదు, అందరూ చుట్టూ తెలుగు వాళ్ళే, రోజు కలిసే తెలుగు వాళ్ళతో వీడు. అలాగా మీరు అలా సార్ సూర్యకాంతం గారు వాళ్ళందరినీ కూడా బాగా కలిసి ఉంటారు. సూర్యకాంతంతో ఏదో చేశాను. సూర్యకాంతంతో గుర్తు రావట్లేదు కానీ సమ్ క్యారెక్టర్ మే నాట్ బి దట్ క్లోజ్ టు సూర్యకాంతమ్మ, బట్ ఆవిడకి గొప్ప సరదా. ఆవిడ బ్యాగ్లో ఎప్పుడు 2 బ్యాగులు ఉంటాయి. వచ్చి బ్యాగ్ వేస్తుంది, 13 ముక్కలు పడితే చాలా ఆడేస్తుంది. నేను డ్రాప్ చేసి ఇంకా డ్రాప్ చేస్తుంది, చెయ్యాలి ఆడేస్తుంది. ఏమన్నా పోనీండి మన పిల్లలు అనేది. అయ్యో చెప్తున్నా, మా రోజులో ఒక సిట్టింగ్లో 5 ఏళ్ళు ఖాళీగా ఉంటప్పుడు షూటింగ్లో కదా, డబ్బులు ఎంత పోయి అంటే 200-300 పోయి ఏం పట్టించుకునేది కాదు. డబ్బులు పెట్టి ఆడేసేవారే. ఆ పిచ్చి. మొన్న వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళాము ఇటీవల, ఐ డ్రీమ్ నుంచి చెన్నై మెడ్రాస్లో. వాళ్ళ అబ్బాయి, నాకు వాళ్ళ అబ్బాయి తెలియదు, ఆయన హోమియోపతి డాక్టరు. వారి ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని జ్ఞాపకాలు, ఆవిడ జ్ఞాపకాలను ఇంటర్వ్యూ చేసుకొచ్చాం. ఆవిడకి సరదా ఏంటంటే తిండి పెట్టడం గొప్ప సరదా. అవును చెప్పారు, అదే చాలా సరదా. ఆవిడే కాదమ్మా, తిండి పెట్టడం సరదా అంటే భానుమతి అన్నారు కదా పెద్ద ఆవిడ కూడా చెప్తారు చాలా. ఆవిడ చెప్పడం కాదు, ఆవిడకు ఉందా సరదా. నేను ఆవిడ చేత్తో పెట్టిన భోజనం తిన్నాను తల్లి, అమ్మ పెట్టినట్టు మదర్. అసలు ఆవిడ ఏంటో అబ్బో తల తెక్క గీరా పొగరు అంటారు కదా. ఎస్, ఇట్ ఈస్ దేర్. ఆవిడ ఎవరితో పొగరు చూపిస్తుంది? తన సాటి వాడుతూ. వాడు ఎక్కడైనా ఇటు అంటే పోయాడే కాల్చేస్తారు చూపుతూ. ఇది వాడుతూ షీఈ్ మదర్. నాకు ఇదేంటో అంటే నాకు ఆ తెలివితేటలు ఏమేమో తెలియదు. ఇండస్ట్రీలో నాకు తారసపడ్డవాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కారమ్మా, ఎవరు. ఇన్ని ఏళ్ల ప్రయాణం ఇండస్ట్రీలో ఒక్కడు లేడు. సో మంచి జీవితం అలా చూస్తే మీది గొప్ప జీవితం. యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వెరైటీ ఆఫ్ ప్లేసెస్, ట్రావెలింగ్ అన్నీ. బట్ ఎక్కడ కంప్లైంట్ చేయడానికి ఏం లేదు, హ్యాపీస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సార్, ఇప్పుడు అట్ 83 సార్ హిమాలయాలకు వెళ్ళాలనే కోరిక మీకుంది. ఉంది.
ఎలా వెళ్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? అది అబ్బో అంత ప్లాన్ ఉంటే ఇంకే. అలా కాదు, అంటే మామూలుగా బద్రీ యాత్రలు అవి వెళ్తారు కదా, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రలు. అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం ఉండదు. ఓ అలాంటి ప్లానింగ్ వద్దులేండి, అయితే అప్పుడే వద్దు సార్, కొన్ని రోజులు లేక వెళ్దాం అయితే. సంచి ఒకటి బుధాన్ని తీసుకొని రైట్. బండికి వెళ్ళి మరి తిరిగి రావటం అంటూ లేదు. మై బాడీ విల్ బి లెఫ్ట్ దేర్. నాకు మొదటి నుంచి ఒక సరదా అమ్మ. ఇప్పుడు ఈ కైలాస పర్వతం అన్నది నాకు రీసెంట్గా కైలాస పర్వతం గురించి నాకు పెద్ద స్టడీ లేదు. ఇదిగో యూట్యూబ్ ఏవేవో చెప్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ ఈజ్ ఎవరెస్ట్. ఇది అంత ఎత్తు కాదు కైలాస పర్వతం. బట్ ఇంతవరకు కైలాస పర్వత శిఖరానికి వెళ్ళిన వాడు లేడు, ఎక్సెప్ట్ వన్ పర్సన్. హీస్ ఫ్రమ్ టిబెట్, ఎక్కడి నుంచో అలారిపా ఏదో అంటారు ఆయన ఒక్కడే వెళ్ళాడు. అది కూడా ఈ వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్, కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పర్వతానికి ఉన్న లక్షణం ఎవడు, ఎందుకంటే అది మీదన శివుడు ఉంటాడు అని ఒక నమ్మకం వెళ్ళి, శివుడు నివసించే ఇది కైలాస పర్వతం అని. కైలాస పర్వతం ఎలా ఉంటుందో మీకు ఎప్పుడైనా చూసారా? అంటే బొమ్మలు చూడడమే సార్. ఆ బొమ్మలేదండి. అక్కడ ఇలా ఒక పర్వతం, ఇలా ఒక పర్వతం, ఈ రెండింటి మధ్య నుంచి అది కనిపిస్తూ ఉంటుంది. నాకు అది ఎలా కనిపిస్తుంది అంటే శివుడు మఠం వేసుకొని కూర్చున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ థాట్తోనే పడుకుంటా, నిద్రపోవడం కూడా. దట్ ఈజ్ శివ, లార్డ్ శివ. ఆ పర్వతం ఇట్స్ నాట్ కైలాష్ పర్వతం కాదు, శివ ఈజ్ సిట్టింగ్ దేర్ అన్న. అది నా సరదా. ఇది పిచ్చి 90 రకాలు, ఇది నా పిచ్చి అంతే. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ అంటే షేరింగ్. ఇవాళ ఐ థింక్ రొటీన్గా లేకుండా మీ జీవితంలోని కొన్ని ఎక్స్పీరియన్సెస్, వ్యక్తులతో మీ అనుబంధాలు షేర్ చేసుకోవడం, ఇట్స్ అ ట్రెజర్ ఆఫ్ తర్వాత తరాలకు సార్. మీరు అన్నారు కదా. కాదు ఐ డోంట్ థింక్ సో మచ్, కానీ ఐ లైక్ దిస్ సిటీ. మీరు డెఫినెట్లీ వీ వుడ్ లైక్ టు సీ యూ సమ్ మోర్. ఇంకా మీకు ఏమైనా వెబ్ సిరీస్లు ఇలాంటివి ఏమన్నా వస్తే హ్యాపీగా చేస్తారు? లేవు, నో కంప్లైంట్. అది హ్యాపీగా నడుస్తుంది, చచ్చే వరకు మేకప్ చచ్చిపోవాలని ఆ సరదా నాకేం లేదు. రైట్. సో బట్ ఇవాళ మీరు పంచుకున్న జ్ఞాపకాలు మాకు అలా జ్ఞాపకాల ఒక మూట. దాన్ని ఎలా తీసుకుంటారు కానీ నేను మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఏంటంటే ఐ డ్రీమ్ ది సంస్థ, అందులో డ్రీమ్ అంటే కలే కదా, కళ అంటే స్వప్న ఐ డ్రీమ్ అంతే. ఆ విధంగా నేను అసలు చూడగానే హే డ్రీమ్ గర్ల్ అని ఆయన పిలవడం నాకు సరదా అనుకున్నాను. బట్ అది జరగలేదు, చెప్తున్నా. అదే డ్రీమ్ గర్ల్ అంటే తెలుసు కదా, హేమల్ని. అవును సార్. రాజ్ కపూర్తో బ్రేక్ అమ్మాయికి. అవును, సప్నోకా సప్నోకి సౌదాగర్ అది సినిమాతో అనుకుంటాను. సప్న చేయట్లేదు, లేకపోతే 60 days ఇన్ వరల్డ్ ఏదో మొత్తం ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆవిడ ఫస్ట్ సినిమా విత్ రాజ్ కపూర్. అవును, గుర్తుంది సార్. అది అదమ్మా. చాలా సంతోషం హేమసుందర్ గారు, నమస్కారం. నాకు కూడా ఎంత సంతోషం నీతో కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఏ సినిమాలు చేసావు, ఎవరితో ఏంటి, ఆ సినిమాల గోల ఏముంది చేయడానికి, చెప్పడానికి. ఎంత వేషాలు, 400 సినిమాలు, ఏంటి గొప్ప. అది పోతే ఇండస్ట్రీ డిడ్ నాట్ రిజెక్ట్ మీ, నేనే వదిలేసా ఎందుకులే చాలని. కానీ ఇప్పుడు కూడా ఆ బిగినింగ్ హైదరాబాద్లో ఉన్నట్టున్నా లేదా మద్రాసులో ఉన్నట్టున్నా ఇంకొక 100 సినిమాలు వేసి ఉండేవాడిని. అయ్యో ఇది కంప్లీట్గా చెప్తాను కదా, ఎప్పుడు నో అన్ను పిలిస్తే నన్ను పిలవరా అని వెళ్ళను. అది అంతే. అది గొప్ప ఫిలాసఫీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నన్ను ఇంతసేపు భరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్.